హాయ్ సిస్టర్స్, ఇంతకుముందు వీడియోలో బోట్ నెక్ ఎంత ఈజీగా కుట్టుకోవచ్చో చెప్పిన నేను బ్లౌజ్లకైనా లాంగ్ ఫ్రాక్లకైనా లెహంగాకైనా. ఇప్పుడు అదే ఫ్రంట్ పార్ట్ ఎలా ఈజీగా బోట్ నెక్ అంటే మనం ఖచ్చితంగా ప్రిన్సెస్ కట్టే పెడతాము. అసలు ప్రిన్సెస్ కట్టు పీసులు పీసులు 3 పీసులు కట్ చేయకుండా ఎలా ఈజీగా స్టిచ్చింగ్ చేసుకోవాలో చూపిస్తా అండి. చాలా క్లియర్గా ఈజీగా కుట్టుకోవచ్చు. మీరు ప్రతిసారి కూడా బోట్ నెక్కు ప్రిన్సెస్ కట్ పెట్టుకుంటాము. ప్రతిసారి కూడా ఇలా ప్రిన్సెస్ కట్ 3 పీసులైతే అవునా, ఆ 3 పీసెస్‌ని అటాచ్ చేసి కుట్టాలి. ఇబ్బంది అనిపిస్తది. అలాగే తక్కువ క్లాత్ ఉంటే కూడా అడ్జస్ట్ చేయడం కష్టం అనిపిస్తది. అందుకని నేను ఈజీగా ఎలా కుట్టాలో చెప్తా. ఫస్ట్ అయితే ఇలా బ్లౌజ్ లోపల సైడ్‌కి లైనింగ్ అటాచ్ చేసుకోండి. తర్వాత ఇలా ప్రిన్సెస్ కట్‌కైతే మనం మార్క్ చేసుకుంటాం కదా! ఫస్ట్ వి షేప్‌లో అక్కడ పట్టుకోండి. కింది సైడ్ వి ఉంది కదా! అటు సైడు మధ్యలో ఇలా స్ట్రెయిట్‌గా ఎంతవరకు లైన్ గీసినామో అంతవరకైతే ఫస్ట్ ఇలా హ్యాండ్‌తో పట్టుకోండి. పట్టుకున్న తర్వాత ఇలా కింది సైడు కొద్దిగా మనకు హాఫ్ ఇంచు క్లాతు, లేదంటే కొంతమంది ఎక్కువ కూడా పెట్టుకుంటారు. అంటే ఎంత ఎక్కువ కావాలంటే కూడా అంత పెట్టుకోవచ్చు. అయితే ఇక్కడ మనకు వి షేప్ కింది సైడు ఎంత వెడల్పు ఉందో అలా కింది నుంచి పైకి షార్ప్‌గా పైకి కుట్టుకుంటూ రండి. అయితే మధ్యలోకి వస్తుంది కదా! ఇలా మధ్యలోకొచ్చేసరికి ఇలా కొద్దిగా క్లాత్‌ని ఇలా తిప్పండి. తిప్పేసి మనము ఇక్కడ ఈ మధ్యలో రౌండ్ తిరిగే దగ్గర, కర్వ్ తిరిగే దగ్గర సన్నగా పట్టుకోవాలి. ఎక్కువ క్లాత్ పట్టొద్దు. క్లాత్ అనేది ఆహ్, పావించి కూడా పట్టుకోవద్దు. అంతకంటే తక్కువ. ఎందుకంటే మనం ఇక్కడ క్లాత్ అనేది కట్ చేయట్లేము కాబట్టి మనకు పావించు కంటే తక్కువ పట్టుకున్నా గానీ కరెక్ట్‌గా వస్తుంది. కుట్టిన తర్వాత చూడండి ఎంత వస్తుందో. ఆ కర్వ్ తిరిగే దగ్గర మాత్రమే ఇలా కొద్ది కొద్దిగా తిప్పుకుంటూ సన్నగా కుట్టుకుంటూ రండి. మీకు వీడియోలో చూపిస్తాను తర్వాతైనా. చాలా బాగొస్తదండి మీరిలా కుట్టుకుంటే. ఇలా ఆ కరువు తిప్పే దగ్గర మాత్రమే మీకు కొద్దిగా ఇబ్బందనిపిస్తది. కాకపోతే క్లాత్ అనేది కొద్దిగా తిప్పుకుంటూ సన్నగా పట్టండి. అంతే. ఇంక పైకొచ్చేసరికి చంక దగ్గర ఇలా స్ట్రెయిట్‌గా వస్తుంది గదా! అక్కడికి పైకొచ్చేసరికి కొద్దిగా పావించు వెడల్పులో పట్టండి. ఇదిగోండి చూడండి ఎంత నీట్‌గొచ్చింది కదా! చాలా సింపుల్‌గా ఇలాగే కుట్టుకోవచ్చండి. చాలా నీట్‌గొస్తది. అసలు మనం పీసెస్ అనేది సెపరేట్‌గా కట్ చేయనవసరమే లేదు. మీరు కింది సైడ్ ఎంత వెడల్పు పెట్టినా సరే గానీ, ఇదిగో చూడండి మధ్యలోకొచ్చేసరికి సన్నగొచ్చింది. కిందకేమో కొద్దిగా ఇలా కుట్టుకుంటే నీట్‌గా వస్తుంది. ఇక్కడ కూడా అంతే. మళ్ళీ ఒకసారి చూడండి మీకు అర్థమైతుంది. మళ్ళీ ఇలా కింది సైడ్ ఇలా మధ్యలోకి పట్టుకోండి. పట్టుకొని కింద మనకు 1 ఇంచు ఇంత వెడల్పున్నా సరే కింది నుంచి పైకి వచ్చేసరికి ఇలా మనకు వి షేపు ఆ మూల వచ్చే వరకు ఇలా సన్నగా డాట్ ఎలా ఏస్తామో అలా సన్నగా పైకేసుకుంటూ రండి. కానీ ఇక్కడ కర్వ్ తిరిగే దగ్గర మాత్రం ఇలా క్లాత్ కూడా ఉందో లేదో కింది సైడ్‌ది పడుతుందో లేదో చెక్ చేసుకోండి. ఇలా కొద్దిగా తిప్పుకుంటూ కుట్టుకుంటూ రండి. ఇక్కడ కర్వ్ తిరిగే దగ్గర మాత్రం సన్నగా పట్టండి. మనము క్లాతులనేది సెపరేట్‌గా కట్ చేయలేదు కాబట్టి సన్నగా కుట్టుకుంటూ వస్తే అయితే సన్నగా కుట్టాలి, చిన్నగా తిప్పుకోవాలి. ఆ రౌండ్ అనేది, కర్వ్ అనేది చిన్నగా క్లాత్ అడ్జస్ట్ చేసుకుంటూ, తిప్పుకుంటూ రండి. ఇక్కడ మాత్రమే కొద్దిగా మీకు ప్రాబ్లమ్ అనిపిస్తది. తర్వాత ఆ కర్వ్ అయిపోయిన తర్వాత మళ్ళీ చంక దగ్గరకొచ్చేసరికి ఇలా పావించు పైకి ఉండేటట్లు చూసుకోండి అంతే. చాలా అంటే చాలా సింపుల్‌గా అసలు ఈజీగా అయిపోతుందనమాట. మళ్ళీ మనము పదే వాటిని ఎలా వస్తుందో, ఏంటో అనేదైతే ఉండదండి. చాలా ఈజీగా, సింపుల్‌గా, మంచిగా కుట్టుకోవచ్చు. చాలా నీట్‌గా వచ్చింది కదా! ఇదే విధంగా ట్రై చేయండి. నేను బ్యాక్ పార్ట్ బోట్ నెక్ కూడా ఎంత సింపుల్‌గా కుట్టినో అది కూడా ఒకసారి చూసేయండి. ప్లీజ్ లైక్ చేయండి చూసిన వాళ్ళు. అలాగే షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. హైప్ ఇస్తే పాయింట్స్ వస్తాయి. అది కూడా హైప్ కూడా ఇచ్చేయండి. అయితే వెనక సైడు బోట్ నెక్ ఎంత ఈజీగా కుట్టాలో చెప్పినా, కానీ ముందు సైడ్‌కొచ్చేసరికి మీరు ఖచ్చితంగా పైపింగ్ వేయండి. అప్పుడే నీట్‌గా ఉంటుంది. చూసిర్రు కదా! ఈ బోట్ నెక్ కూడా ఎంత ఈజీగా కుట్టాలో చెప్పినా, ఇది ఫ్రంట్ పార్ట్. చాలా బావుంటుంది. నచ్చితే లైక్ చేయండి.